श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 18వ శ్లోకం చూస్తున్నాం మనము. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. సో పరమాత్మ యొక్క విభూతులు చెప్తున్నారు ముందు శ్లోకం నుంచి. ఆ విభూతులే కంటిన్యూ అవుతున్నాయి. గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజం అవ్యయం. సో గతి అంటే కర్మఫలం. సో కర్మఫలము ఈశ్వరుని యొక్క స్వరూపమే. సో సుఖ దుఃఖములు రెండు కూడా ఈశ్వరుని యొక్క స్వరూపమే అని అభిప్రాయం అక్కడ. సో గతి అంటే కర్మఫలం. భర్త భర్త అంటే భరించువాడు. అంటే ఈ సృష్టి అంతటిని కూడా భరించువాడు ఆ పరమాత్మ. ప్రభు అంటే లార్డ్, ఈశ్వరుడు. ఈ మొత్తం జగత్ అంతటికీ కూడా ఈశ్వరుడు. సాక్షి అని చెప్పుకున్నాం, చాలా ఇంపార్టెంట్. ఉన్నాను అన్న, నేను ఉన్నాను, అహమస్మి. దాన్ని అహమస్మి నేనున్నాను అన్న జ్ఞానము తెలియుటకు ఇంద్రియములు లేదా బుద్ధి, ఏ పరికరములు అక్కర్లేదు. ఎటువంటి పరికరములు లేకుండా కూడా స్వయంగానే తెలుస్తుంది. దానికి సాక్షాత్ అపరోక్షాత్ అని పేరు శాస్త్రంలో. సో ఆ బ్రహ్మ సాక్షాత్ అపరోక్షాత్ అంటారు. అంటే సాక్షాత్తుగా తెలిసేది, తనంతటా తానే తెలుస్తుంది. వేరే ప్రకాశింప చేయడానికి వేరొక లైట్ లేదు. మిగిలినవన్నీ కూడా ఒక చైతన్యములో ఒక లైట్లో కనిపిస్తాయి. కానీ అహమస్మి నేనున్నాను అన్న జ్ఞానమునకు ఏ ఇంద్రియము, బుద్ధి దేంతోనూ కూడా సంబంధం లేదు. దానంతటా అదే తెలుస్తూ ఉంటుంది. పైగా ఆ అహమస్మి అన్న ఆ తెలివిలోనే ఈ జగత్తంతా మన అనుభవానికి వస్తూ ఉంటుంది. సాక్షి. సూర్యుడు బెస్ట్ ఎగ్జాంపుల్, దృష్టాంతం కావాలంటే. సృష్టిలో జరిగే మంచి చెడు అన్ని పనులకు సూర్యుడు సాక్షి. ఆ సూర్యుని యొక్క వెలుగులోనే మంచి పనులు జరుగుతూ ఉంటాయి, అందులోనే చెడు పనులు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ రెండిటికి అతీతమై రెండిటికి సాక్షిగా ఉండేవాడు సూర్యుడు. అలాగే సినిమా దృష్టాంతానికి వెళ్తే ప్రొజెక్టర్ లైట్ సాక్షి సినిమాలో. నివాస. సో నివాసం, ప్రాణశక్తి. నివాస అంటే ప్రాణశక్తి ఆ ఈశ్వరుడు. పైగా అన్ని ప్రాణులలో కూడా ఒకే ప్రాణశక్తి. ఎందుకంటే నాలో ఉన్న ప్రాణశక్తికి వేరొక జీవిలో ఉన్న ప్రాణశక్తికి బౌండరీ చెప్పలేము. ఇక్కడతో ఈ ప్రాణశక్తి ఆగిపోయి అక్కడి నుంచి వేరే ప్రాణశక్తి మొదలైంది అన్న బౌండరీ చెప్పలేము. అది కంటిన్యూ, అలాగా ముక్కలుగా ఉండదు ప్రాణశక్తి. ఎందుకంటే మనకి కనిపించని జీవులు కూడా ఉన్నాయిగా. మనకు కనిపించినవే కాదు కదా, మన కంటికి కనిపించిన జీవకోటి బోల్డ్ ఉన్నాయి. సో అందుకని ఆ ప్రాణశక్తిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. సో అది కంటిన్యూయం, అది ముక్కలుగా ఉండదు. తర్వాత శరణాగతి చేయుట అనేది ఒక మంచి గుణము. ఆ శరణాగతి ఈశ్వరుడే. శరణాగతి చేయుటయే ఈశ్వరుడిని తెలుసుకోవడం అంటే కంప్లీట్ శరణాగతిలో.
శరణాగతి అంటే ఏమిటి? గతి అంటే అదొక ట్రాన్సాక్షన్ కింద ఉండకూడదు. నేను ఆ, నిన్ను వేడుతున్నాను, నన్ను బాగా చూసుకో అన్నాం అనుకోండి, అది ట్రాన్సాక్షన్ అయిపోయింది. నేను ఒకటి చేస్తాను, నువ్వు ఒకటి చెయ్యి అన్నట్టుందిగా అది. ఆ భావమే అలా ఉంది. అలా కాదు. శరణాగతి అంటే ఉన్నది అంతయు కూడా ఆ పరమాత్మయే, చేసే ప్రతి పని కూడా పరమాత్మకు చెందినదే, ప్రతిదీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట, అది శరణాగతి అంటే. సుహృత్. సుహృత్, మిత్రుడు, రెండు పదాలు సంస్కృతంలో. మిత్రుడు అంటే ఆ ప్రత్యుపకారం యొక్క అపేక్ష ఉంటుంది. ఇప్పుడు మిత్రులు అనుకోండి, ఈ రోజు చాయ్కి డబ్బులు నేను కడితే రేపు పొద్దున్న ఇంకొకడు, నా స్నేహితుల్లో ఇంకొకటి కడతారు. ఈ రోజు నేను కట్టాను కదా, రేపు అతను కడతాడు. సో ఆ ప్రత్యుపకారం యొక్క అపేక్ష ఉంటుంది. అది మిత్రుడు అంటే. సుహృత్ అంటే ప్రత్యుపకారం యొక్క అపేక్ష ఉండదు. అలా మనం జీవితంలో చాలాసార్లు చేస్తాం. మనము చేస్తాము, మనకి కూడా ఇతరులు అలా చేసినటువంటి అంటే అనుభవం ఉండే ఉంటుంది. సో ప్రత్యుపకారం లేకుండా చేసే సహాయం ఎక్కడైతే ఉందో అది ఈశ్వరుని యొక్క స్వరూపం. ఈశ్వరుడు ఈ జగత్ అంతటికీ కూడా ఉపకారం చేస్తున్నాడు, ప్రత్యుపకారాన్ని ఆశించుకుంటాను. ఇప్పుడు ఈశ్వరుడు మనం వెళ్ళి గుడికి వెళ్ళి పూజ చేయాలని ఈశ్వరుని ఏమి ఆయన ఎక్స్పెక్ట్ చేయడుగా. ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన ఈశ్వరుడు కాదు. అలా అటువంటి ఎక్స్పెక్టేషన్ ఉంటే అప్పుడు ఈశ్వరుడు ఎలా అవుతాడు? అది మనలాగే కోరికున్న ఇంకొక పెద్ద ఆయన అవుతాడు. సో ఈశ్వరుడు మనమేదో గుడికెళ్ళి ఆయనకి ఏదో చేసి పెట్టాలి అన్న అపేక్ష ఏమి ఉండదు. అనుగ్రహిస్తాడు అంతే, కానీ నో అపేక్ష. అని మనం అలా అనుకుంటాం. అనుగ్రహం కొరకు ఏదో చేయాలి అని రిలీజియన్ లో అలా చెప్తారు, అంతేనే కానీ అది ఒక పర్టికులర్ కట్టుబాటు అలవాటు చేయడానికి చెప్తున్నటువంటి మాటే గాని నిజంగా ఈశ్వరునికి అపేక్ష ఉంటుందో చెప్పండి? ఉండదు. సో ఈశ్వరుడు సుహృత్. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఆల్రెడీ చూసినట్టు అన్ని జీవులకు కూడా నేను సుహృత్ని. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అని చెప్పాడు ఆల్రెడీ. ప్రభవ ప్రళయ స్థానం. పుట్టుక, ప్రభవము అంటే పుట్టే స్థానము, ప్రళయము మళ్ళీ విలీనమైపోయే స్థానము, రెండు కూడా నేనే జగత్తుకి. సో జగత్తుకి సృష్టి స్థితి అంటే మొదటిది ఆకృతి చెప్పారంటే మొదటిది కూడా చెప్పుకోవాలి ఉపలక్షణంతో. సృష్టిని ప్రళయము చెప్పారు అంటే స్థితి కూడా చెప్పుకోవాలి. ప్రభవ ప్రళయ స్థితి మూడిటికి కూడా స్థానము నేనే, మూడు కూడా నా ఎందే జరుగుతున్నవి. నిధానం బీజం. ఆ నిధానం అన్నది బీజమునకు విశేషణం. సో బీజం అంటే అందరికి తెలిసినదే కదా. ఇప్పుడు మొక్క ఆ విత్తనము నుంచి మొక్క మొలవాలి అంటే బీజశక్తి ఉండాలి. అంటే ఫిజికల్ విత్తనం యొక్క ఆకారము కాకుండా ఆ విత్తనములో ఉన్నటువంటి శక్తి, అది బీజం అంటే. సో అది ఆ బీజమునకు నిధానం అని విశేషణం వాడుతున్నారు. అంటే అది ఒక నిధి వంటి శక్తి. ఇప్పుడు ఎలా అంటే విత్తనము నుండి మొక్క వచ్చింది, మొక్క నుంచి మళ్ళీ పువ్వు వస్తుంది, పువ్వు పండు వస్తుంది, పండులో గింజ ఉంటుంది, గింజలో మళ్ళీ మొక్కను పుట్టించే శక్తి ఉంది. సో స్టార్టింగ్ విత్తనంలో ఉన్నటువంటి శక్తి కొంత ప్రాసెస్ అయిన తర్వాత వచ్చిన విత్తనంలో కూడా ఉంది. సో ఇదే శక్తి అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ఎలా అయిందంటారు? విత్తనంలో మొక్కను పుట్టించే శక్తి ఉంది, సో మొక్క పుట్టింది, అక్కడితో ఖర్చు అయిపోవాలిగా. విత్తనంలో ఒక అవ్యక్తమైనటువంటి ఫార్ములా, అవ్యక్తమైనటువంటి శక్తి ఉన్నది. విత్తనాన్ని మీరు నాటారు, కొన్నాళ్ళకి మొక్క మొలిచింది, మొక్క చెట్టు అయింది, చెట్టుకి పువ్వులు వస్తున్నాయి, అక్కడతో అది ఖర్చు అయిపోయి ఉండాలి కదా. అవును, శక్తి ఖర్చు అయిపోవట్లే. ఆ చెట్టుకి మళ్ళీ వచ్చే పండులో ఉన్న గింజలో అదే శక్తి ఉంటున్నది. ట్రాన్స్ఫర్ అయిందిగా. పైగా
మీరు ఒక మామిడి చెట్టు వేశారనుకోండి, ఆ ఒక్క మామిడి చెట్టు విత్తనం టెంకలో ఉన్నటువంటి శక్తి, అవ్యక్తమైనటువంటి బీజశక్తి కొన్ని తరాల పాటు అది మామిడి పళ్ళని ఇస్తుంది. ఆ తరాల పాటు అంటే కొన్ని కొన్ని లక్షల మామిడి పళ్ళు ఇస్తుందేమో ఒక మామిడి చెట్టు జీవితకాలంలో. ఆ లక్షల మామిడి పళ్ళల్లో ఉన్నటువంటి టెంకలన్నిటిలోనూ కూడా అదే బీజశక్తి ఉంటుంది. మళ్ళీ ఖర్చు అయిపోవాలి కదా సార్, జాగ్రత్తగా ఆలోచిస్తే ఖర్చు అయిపోవాలి కదా. ఒకసారి విత్తనం నాటేమో, మొక్కను మొలిచింది, అయిపోయింది, అక్కడితో అయిపోవాలి. అవ్వట్లేదు. కానీ అది మల్టిప్లై అయింది. దాన్ని అందుకుని అది నిధి. ఆ బీజశక్తి నిధి వంటిది. ఆ నిధానం బీజం చూసారా, ఆ నిధి వంటి బీజశక్తి అది ఈశ్వరుడు. జీవులలో కూడా అంతే, మనుషులలో కూడా అంతే, అన్ని జీవుల్లోనూ అంతే. ఈ జీవులు పుడుతూ ఉంటాయి, గిట్టుతూ ఉంటాయి. కానీ కర్మఫలాన్ని బట్టి నెక్స్ట్ జన్మ పొందాలి. అంటే ఆ కర్మఫలము అనే బీజము మనం పుట్టడానికి కారణం అదేగా. ఒక కర్మఫలాన్ని అనుభవించడానికి పుట్టాం. ఏదో మనం అనుభవించవలసినట్టు కర్మఫలం మిగిలిపోయింది కాబట్టి పుట్టాం. సో విత్తనములో అవ్యక్తమైన బీజశక్తికి ఈక్వలెంట్ మన కర్మఫలము. అనుభవించవలసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది బీజశక్తికి ఈక్వలెంట్. ఆ కర్మఫలము ఆ ఖర్చు అయిపోవట్లేదు కదా. కానీ ఎందుకంటే అన్లెస్ జ్ఞానం వస్తేనే కానీ ఈ జన్మ అయిపోయిన తర్వాత మళ్ళీ పుడతాం, ఆ జన్మ అయిపోయిన మళ్ళీ పుడతాం, అలా మళ్ళీ పుడుతూ ఉంటాం. అంతేకాకుండా ఫైనల్ ప్రళయంలో అన్ని జీవులు కూడా ప్రళయంలో విలీనం అయిపోయినప్పుడు, మళ్ళీ సృష్టి జరిగినప్పుడు, ప్రళయకాలంలో జీవకోటి యొక్క కర్మఫలముల యొక్క బ్యాలెన్స్ ఏదైతే ఉందో సృష్టి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ బీజశక్తి ఖర్చు అయిపోవట్లేదు, ఆ బీజశక్తి మాయమైపోవటం లేదు, అది అలా మిగిలే ఉంటుంది. అందుకని అది నిధి. సో నిధానం బీజం చాలా చక్కని విశేషణం. ఆ బీజము అన్న పదమునకు చాలా సూక్ష్మమైనటువంటి విశేషణము. అది అవ్యయం. అది అంత తొందరగా ఖర్చు అయ్యేది కాదు, మారదు, మారనిది. ఆ బీజం, నిధానం, బీజం. ఇప్పుడు మనకి ఈ కర్మఫలము దగ్గరికి వచ్చేసరికి చిత్రగుప్తుడు, యముడు అని రెండు క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి పురాణంలో. చిత్రగుప్త అంటే గుప్తము అంటే అది సీక్రెట్, తెలియదు ఎలా పనిచేస్తుందో. చిత్రము అంటే నానా విధాలుగా ఉంటుంది, నానా రకాలుగా ఉంటుంది. సో నానా రకాలుగా ఉండి గుప్తము, సీక్రెట్ గా ఉండేది, రహస్యంగా ఉండేది చిత్రగుప్త. అదే కర్మఫలం. ఎందుకంటే చిత్రగుప్తుడు అనే క్యారెక్టర్ కి ఆ పుస్తకంలో కర్మఫలాల లిస్ట్ రాసుకుంటూ ఉంటాడు. అలా చిత్రీకరించారు. అలాగే యముడు కూడా. యమహ అంటే యమయతి ఇది యమహ, అంటే ఎవరికి అందవలసినటువంటి కర్మఫలాన్ని వారికి అందేటట్టు చేసేవాడు. అందుకని యముడు. ఆ కర్మఫలములు అందుట అంటే ఈ జన్మ అయిపోయిన తర్వాత ఇంకొక జన్మ ఎత్తాలంటే ఇది అయిపోవాలిగా. ముందు కర్మఫలాన్ని అనుభవించడానికి వేరే జన్మ ఎత్తాలి అంటే ఈ జన్మ అయిపోవాలి. ఇప్పుడు పుణ్యము యొక్క బ్యాలెన్స్ బాగా నిండింది అనుకోండి, స్వర్గంలో పుట్టి ఆ పుణ్యాన్ని అనుభవించాలంటే పుణ్యలోకంలో పుట్టి ముందు ఈ జన్మ అయిపోవాలి కదా. ఆ ట్రాన్సిషన్ పకడ్బందీగా జరిపించేవాడు యముడు. అది యముడి యొక్క ఆ రూపకములో మనకి అలా యమధర్మరాజు క్యారెక్టర్ కింద పెట్టారు. సో ఆ ఇక్కడి నుంచే వచ్చింది నిధానం బీజం అన్నటువంటి విశేషం నుంచి వచ్చినటువంటి క్యారెక్టరైజేషన్. అది శ్లోకం యొక్క అర్థం. చాలా ఉన్నాయి, 13 విభూతులు ఉన్నాయి. చెప్పుకోవాలంటే ఒక్కొక్కదాని గురించి చాలాసేపు చెప్పుకోవచ్చు. చదువుదాం భాష్యము. గతి కర్మఫలం భర్త పోష్ట అంటే పోషించువాడు, ప్రభు స్వామి తెలిసిందే, ప్రభు అంటే స్వామి ఈశ్వరుడు, సాక్షి ప్రాణినాం కృతాకృతస్య
ప్రాణుల యొక్క కృతములు అకృతములకు సాక్షి. అది సాక్షి అంటే. చాలా కరెక్ట్, యాప్ట్ డెఫినేషన్. చేసినవి చేయనివి రెండిటికి సాక్షి. అంటే రెండు కూడా ఆ ఆత్మ చైతన్యంలోనే మన అనుభవానికి వస్తున్నాయి. నేను చేసిన పనులు అందులోనే అనుభవానికి వస్తున్నాయి, ఆ ఆత్మ చైతన్యంలోనే. నేను చెయ్యని పనులు కూడా అందులోనే తెలుస్తున్నాయి నాకు. నేను ఫలానా పని చెయ్యలేదు, అందులోనే తెలుస్తుంది. నేను మంచి పని చేశాను, ఆ ఆత్మ చైతన్యంలోనే తెలుస్తుంది. నేను ఒక చెడు పని చేశాను, అది కూడా అదే ఆత్మ చైతన్యంలో తెలుస్తోంది. ఆత్మ చైతన్యానికి ఏమీ అంటదు. మంచి పని, చెడు పని, పుణ్యము, పాపము అవి మనస్సుకి బుద్ధికి సంబంధించినటువంటి లక్షణాలు, ఆత్మ చైతన్యానికి అయితే సంబంధించినవి కాదు. అందుకని ప్రాణినాం కృతాకృతస్య సాక్షి అంటే దానికి సాక్షి. నివాస యస్మిన్ ప్రాణిన నివసంతి, దేని యందైతే ప్రాణులు నివసిస్తూ ఉంటాయో అది నివాస అంటే ప్రాణశక్తి. శరణం ఆర్తానాం మత్ప్రపన్నానాం ఆర్తిహర. శరణం అంటే శరణు వేడిన వాడి యొక్క కష్టాన్ని తీర్చేవాడు అని. శరణాగతి చేస్తే హాయిగా ఉంటుంది. శరణాగతి అంటే ఇందాక చెప్పుకున్నట్టు ప్రతిదీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట. సుఖమైన దుఃఖమైన రెండు కూడా సమానమే, రెండు ఓకే. ఎందుకంటే రెండు కూడా ఈశ్వరుని యొక్క ప్రసాదమే. అది శరణాగతి అంటే. అటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ ఎంత తొందరగా అలవర్చుకుంటే అంత మంచిది, అంత ఫ్రీగా ఉంటాం. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎంత తొందరగా వచ్చేస్తే జీవితం అంత స్ట్రెస్ ఫ్రీగా నడుస్తుంది. పరిస్థితులు మారచ్చు, మారకపోవచ్చు. పరిస్థితులు అలాగే ఆ కర్మఫలం యొక్క ప్రారంధాన్ని బట్టి అవి అలా నడుస్తూ ఉంటాయి పరిస్థితులు. కానీ ఈశ్వరార్పణ బుద్ధి, ఆ శరణాగతి భావము బుద్ధికి బాగా అలవరుచుకుంటే ఆ పరిస్థితులు మనకి భారమై కూర్చోవు. పరిస్థితుల్లో ఏం చేయాలో లేచి చేస్తాం. వాట్ ఎవర్ ఈజ్ ద డ్యూటీ ఏదైతే ఉంటుందో అది లేచి చేయడమే. ఆ శరణాగతి ఎంత తొందరగా అలవాటు చేసుకుంటే అంత మంచిది. సో ఆర్తానాం మత్ ప్రపన్నానాం, ఆర్తులకు, నన్ను శరణ కోరిన వారికి, ఆర్తహరహ ఆర్తిహరహ, ఆ కష్టాన్ని తొలగించే శక్తి ఏదైతే ఉందో అది శరణం, అది నేనే. అసలు చాలా ఇన్స్పైరింగ్ విభూతులు ఒక్కొక్కటి కూడా. సుహృత్ ప్రత్యుపకార అనపేక్షి సన్ ఉపకారి. ప్రత్యుపకారమును అపేక్షించకుండా ఉపకారము చేయువాడు సుహృత్. మొత్తం జగత్తంతటి కూడా సుహృత్ పరమాత్మయే. ఎప్పుడెప్పుడైతే మన జీవితంలో సుహృత్ యొక్క అనుభవము జరిగినదో అది ఈశ్వరుని యొక్క విభూతియే. మన జీవితంలో చాలా అనుభవాలు జరిగి ఉంటాయి. ఎప్పుడో అవసరమైన రోజుని ఎవరో ప్రత్యుపకారము అపేక్షించకుండా వచ్చి సహాయం చేసి ఉంటారు, వచ్చి పక్కన నిలబడి ఉంటారు. ఎన్నో అవకాశాలు, ఎన్నో అనుభవాలు జరుగుంటాయి అలా మన అందరి జీవితంలో. అది గుర్తు తెచ్చుకుంటే ఎప్పుడెప్పుడైతే ఆ అనుభవం జరిగినదో అది ఆ ఈశ్వరుని యొక్క విభూతియే. అలాగే మనం కూడా ఎప్పుడో ఎవరికో ఉపకారాన్ని అపేక్షించకుండా సహాయం చేసే ఉంటాం. అలాగే మనం ఎప్పుడెప్పుడైతే అలా చేసామో అది కూడా ఆ ఈశ్వరుని యొక్క విభూతియే. తర్వాత ప్రభవ ఉత్పత్తి జగత, జగత్తు యొక్క ఉత్పత్తి స్థానము. సినిమాకి వెళ్ళామనుకోండి, సినిమాకి ఉత్పత్తి స్థానం ఏమిటి? ప్రొజెక్టర్ లైట్. ప్రొజెక్టర్ లైట్ లోనే సినిమా పుడుతున్నాం. అలాగే ప్రళయ ప్రళీయతే యస్మిన్ ఇది, దేని ఎందైతే విలీనమైపోతాయో అది ప్రళయ. సో జగత్తునకి ఉత్పత్తి స్థానము, ప్రళయ స్థానము రెండు కూడా ఈశ్వరుడే. తథాస్థానం అంటే తిష్టత్యస్మిన్, స్థానం అంటే స్థితి. సో ప్రభవ, ప్రళయము, స్థానం అంటే సృష్టి స్థితి లయలు మూడు కూడా ఈశ్వరుడే.
నిధానం నిక్షేప కాలాంతర ఉపభోగ్యం ప్రాణినాం బీజం ప్రరోహ కారణం ప్రరోహ ధర్మిణాం. సో ప్రరోహము అంటే మళ్ళీ పుట్టుట, అంటే గిట్టిన తర్వాత మళ్ళీ పుట్టడానికి ప్రరోహము అని పేరు సంస్కృతం. సో ప్రరోహ ధర్మిణాం అంటే ఎవరికైతే ప్రరోహం అనే లక్షణము కలదో, అంటే ఎవరు జీవులు, అందరి జీవులకి కూడా ప్రరోహం ఉన్నది, అందరూ ప్రరోహ ధర్ములే. సో ప్రరోహ ధర్మిణ ప్రరోహ కారణం బీజం. మళ్ళీ పుట్టే లక్షణం కలవారిలో మళ్ళీ పుట్టడానికి కారణము బీజం. అంతే కదా, ఇందాక మామిడి చెట్టు ఎగ్జాంపుల్లో ఆ విత్తనము నుండి మళ్ళీ చెట్టు పుట్టడానికి కారణం, టెంక నుంచి మళ్ళీ చెట్టు పుట్టడానికి కారణము బీజము, ఆ శక్తికి బీజం అని పేరు. కానీ ఇక్కడ నిధ్యానం అంటారు, నిక్షేప కాలాంతర ఉపభోగ్యం అంటే కాలాంతరములో అనుభవానికి వచ్చేటటువంటి మళ్ళీ పుట్టుటకు కారణమైనటువంటిది బీజశక్తి అని అర్థం. కాలాంతర ఉపభోగ్యం ప్రాణినాం కాలాంతర ఉపభోగ్యం ప్రరోహ కారణం బీజం. అది ఆ ప్రాణినాంకి అంటే సంస్కృతంలో శంకర్లు వాక్యాలు జంబుల్డ్ ఫార్మ్ లో రాస్తారు. వాటిని మనము ఎప్పటికప్పుడు వాటిని రీఆర్గనైజ్ చేసుకుంటూ ఉండాలి, విభక్తులు బట్టి ఆర్గనైజ్ చేసుకోవాలి. ప్రాణినాం షష్ఠి బహువచనము, ప్రరోహ ధర్మిణాం షష్ఠి బహువచనం, ఆ రెండు కూడా అక్కడ విశేషణ విశేష భావం ఉంటుంది. ఒకటి అడ్జెక్టివ్ అని అర్థం. అంటే ప్రరోహ ధర్మిణాం ప్రాణినాం మళ్ళీ పుట్టే లక్షణము కలిగినటువంటి ప్రాణులకు కాలాంతర ఉపభోగ్యం బీజం ప్రరోహ కారణం, కాలాంతరములో ఉపభోగ్యమునకు కారణమైనటువంటి బీజశక్తి అని అర్థం. ఒక్క నిమిషం. అవ్యయం యావత్ సంసార భావిత్వాత్ అవ్యయం. సో అవ్యయము సంసారము యావత్ సంసార భావిత్వాత్ అంటే అంతయు కూడా సంసారం, చుట్టుపక్కల ఉన్నదంతయు కూడా సంసారం. సంసారము అంటే సంసరతి, బాగా ప్రవహించున్నది. సంసరతి ఇది సంసార. సంస్కృతంలో దాని యొక్క వ్యుత్పత్తి అది. బాగా సంసారము అంటే సంస్కృతంలో ఫ్యామిలీ అని కాదు, తెలుగులో ఆ అర్థం వచ్చింది. ఒక వెరీ నేరో కాంటెక్స్ట్ లో సంసారానికి ఫ్యామిలీ మెంబర్స్ అనే అర్థము వస్తుంది, తెలుగులో ఆ అర్థాన్ని అడాప్ట్ చేసుకున్నారు. కానీ సంస్కృతంలో సంసారము అంటే సంసరతి ఇది సంసార. సో ఆ బాగా ప్రవహించే దాంట్లో మారనిది ఒకటి ఉన్నది. ఆ ప్రవాహం అంతటినీ తెలుసుకుంటున్నటువంటి తెలుస్తూ ఉన్నటువంటి మారని తత్వం ఒకటి ఉన్నది, అది అవ్యయం. యావత్ సంసార భావిత్వాత్ అవ్యయం. మొత్తం ఈ సంసారం అంటే ఈ ప్రవహిస్తున్నటువంటి దానిలో మారని తత్వం ఏదైతే ఉన్నదో అది అవ్యయము. నహి అబీజం కించిత్ ప్రరోహతి అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బీజ శబ్దానికి. అబీజం కించిత్ న ప్రరోహతి, బీజము లేనిదే మళ్ళీ పుట్టదు ఏది కూడా, అంతే కదా. మామిడి టెంకలో ఆ బీజశక్తి లేనిదే మళ్ళీ మామిడి పండు నుంచి వచ్చే టెంక నుంచి ఇంకో చెట్టు పుట్టదు. ఆ చెట్టు అయి చెట్టు నుంచి విత్తనము, విత్తనము చెట్టు, చెట్టు నుంచి పండు, పండులో మళ్ళీ విత్తనము. అక్కడ ఆ బీజశక్తి ఉంటేనే కానీ మళ్ళీ వచ్చిన విత్తనం నుంచి ఇంకో చెట్టు పుట్టదు. నహి అబీజం కించిత్ ప్రరోహతి నిత్యంచ ప్రరోహ దర్శనాత్ బీజ సంతతి నిత్యా ఇది గమ్యతే. నిత్యం చ ప్రరోహ దర్శనాత్. కానీ మనకి మామిడి చెట్టు బెస్ట్ ఎగ్జాంపుల్. మామిడి చెట్టులో అది నిత్యం, అది నాన్ స్టాప్ గా నడుస్తుంది ఆ ప్రాసెస్, ఆగిపోవట్లేదుగా. అందుకుని బీజ సంతతి నిత్యా ఇది గమ్యతే. అందుకుని ఆ బీజమును నిత్యము అని భావిస్తున్నా. బీజమును నిత్యము అని చెప్తా. ఆ బీజశక్తి నిత్యం. ఆ మనకి జ్ఞానోదయం అయిపోయి మొత్తము కర్మసంచితి కర్మసంచి మొత్తము నాశనం అయిపోయేదాకా
అది అలా నడుస్తూనే ఉంటుంది. సో దానికి అందుకని అది నిక్షేపమైనటువంటి బీజం, అంటే నిధి రూపమైనటువంటి బీజము, నిత్యమైనటువంటి ఒక బీజశక్తి అని చెప్పుటలో అక్కడ ఇది శ్లోకము యొక్క అర్థము. చాలా మంచి శ్లోకము, ఒక్కొక్క పదము చాలా విలువైనటువంటి పదాలు ఆ పరమేశ్వరుని యొక్క విభూతులు తెలుపుతూ. చదువుదాం శ్లోకము. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. కించ అంటే ఇంకా అదే నడుస్తోంది. ఇంకా ఇంకొన్ని చెప్పవలసి ఉన్నది, మరికొన్ని విభూతులు. తపామి అహం, అహం వర్షం, నిగృహ్ణామి ఉత్సృజామి చ అమృతం చ ఏవ మృత్యుః చ సదసత్ చ అహం అర్జున. చాలా చాలున్నాయి. చ అంటే ఎండ్ అని, మరియు అని. సో తపామి వర్షం, నిగృహ్ణామి ఉత్సృజామి. సో తపామి, నిగృహ్ణామి, వర్షం నిగృహ్ణామి ఉత్సృజామి. అది తపామి అంటే తపింప చేయునది, తపింప చేయునది నేను అంటున్నాడు. ఆ ఈశ్వరుని యొక్క విభూతి ఈ సృష్టిలో అంతయు కూడా తప్పింపబడుతున్నదిగా. అంటే సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు ఏమిటి, భగభగ మండే ఒక గోళం, అంటే తప్పింపజేసే గోళము కదా. తాపమును ఆ పంచుతున్నాడు, తాపాన్ని పంచుతున్నటువంటి గోళము సూర్యుడే కాదు, మొత్తము బ్రహ్మాండములో ఉన్న నక్షత్రాలన్నీ కూడా భగభగ మండే గోళములే కదా. ఆ భగభగ మండే గోళములు ఆ వలన ఈ సృష్టిలో ఆ వేడి నడుస్తున్నది. ఆ సృష్టిలో వేడికి కారణం అది. ఆ వేడి ఉంటేనే కానీ సృష్టి జరగదుగా. ఇప్పుడు మన శరీరంలో కూడా వైశ్వానరాగ్ని అంటే మెటబాలిక్ ఫైర్ ఉండాలి మన శరీరంలో. ఆ మెటబాలిక్ ఫైర్ ఉంటేనే శరీరం నడుస్తుంది. అహం వైశ్వానరో భూత్వా అని ఆల్రెడీ చెప్పాడు. ఆ వైశ్వానరాగ్ని నేను అని అదే చెప్తున్నారు. బాహ్యముగా ప్రపంచంలో చూస్తే సూర్యుడు, నక్షత్రముల యొక్క తాపము. ఆంతరంగికంగా చూస్తే మన శరీరంలో చూస్తే శరీరంలో ఉన్నటువంటి వైశ్వానరాగ్ని, రెండిటికి ఏమి తేడా లేదు. ఆ తాపమే ఇక్కడ తాపమై ఉన్నది. అదే మహాశక్తి బయట సృష్టిలో అంతా సూర్యుడిని యొక్క తాపము వలె మనకి కనిపిస్తున్నది. అదే మహాశక్తి మనలో వైశ్వానరాగ్ని అయి మన మెటాబాలిజం జరిగేటట్టుగా చేస్తున్నది. సో అహం తపామి, తపింప చేసే శక్తి నేను. సో తాపానికి ఆపోజిట్, వేడికి ఆపోజిట్ ఏమిటి, వర్షం. సో అందుకని వర్షం కూడా నేను, అంటే తపింప చేస్తాను, మళ్ళీ తపింప చేసి వర్షాన్ని కూడా కలుగు చేస్తాను. 4 నెలలు వర్షము, 4 నెలలు వేడి, 4 నెలలు చలికాలం. సో 8 నెలల పాటు వర్షం లేకుండా ముందు వేడి చేసి ఆ నీటిని ఆవిరిగా మార్చి ఆ ఆవిరిని మేఘాల్లో పట్టుకుని కూర్చుని 4 నెలల పాటు మేఘాల నుండి వర్షం కురిసేలా చేస్తాను. అది నిగృహ్ణామి ఉత్సృజామి అంటే. తాపమును ఉత్సృజామి, తాపమును పెంచి 4 నెలలు, ఆ పెంచిన తాపం వలన నీళ్లు ఆవిరై మేఘములో నిగృహ్ణామి, వర్షాన్ని పడకుండా పట్టుకుని తర్వాత 4 నెలలు వర్షం కురిపిస్తా. ఉత్సృజామి మళ్ళీ 8 నెలల పాటు కలెక్షన్, వాటర్ కలెక్ట్ చేసి
మేఘాల్లో కన్సాలిడేట్ చేసి రెడీగా ఉంచడం. మళ్ళీ వర్షాకాలం వచ్చిన వెంటనే 4 నెలల పాటు ఆ వర్షాన్ని కురిపించడం. ఈ సైకిల్ నేనే అంటున్నాను. ఆ సైకిల్కి కారణమైనటువంటిది నేను. వర్షం పడితే ఎంతో హాయిగా ఉంటుంది. వర్షం పడినప్పుడల్లా ఆ ఈశ్వరుణ్ణి గుర్తు చేసుకోవచ్చు. ఇది ఈశ్వరుని యొక్క విభూతియే. ఎందుకంటే దానికి ఎంత ప్రిపరేషన్, ఆ వర్షం పడడానికి, ఆ మాన్సూన్ అలా రావాలంటే, టైంకి మాన్సూన్ రావాలి అంటే టైంకి ఎండలు రావాలి. ఎండలు వచ్చి టైంకి క్లౌడ్స్ ఫార్మేషన్ జరిగి ఆ క్లౌడ్స్ ట్రావెల్ చేసి మన మన ఏరియాకి వచ్చి వర్షం కురిపించాలి. ఎంత ప్రాసెస్ నడుస్తుంది అది పకడ్బందీగా. ఎంత ప్రాసెస్ నడిస్తే ప్రతి వర్షాకాలంలోనూ టైంకి వచ్చి వర్షాలు పడతాయి. టైంకి వచ్చి వర్షాలు పడుతున్నాయి అంటే అది ఈశ్వరుని యొక్క తాపము వలనే. ఆ 8 నెలల పాటు ఆ తాపము నడిస్తే అలాగా కరెక్ట్ పాళ్లల్లో వేడి ఎక్కువైనా పడవు వర్షాలు, వేడి తక్కువైనా, వేడి ఎక్కువైపోతే అకాలంగా వర్షాలు వచ్చేస్తాయి. మేఘాలు తొందరగా నిండిపోతే ఆకాశంలో వర్షాలు తొందరగా వచ్చేస్తాయి. వేడి తక్కువైతే రావాల్సిన టైంకి కంటే చాలా లేటుగా వస్తాయి వర్షాలు. రెండు కూడా యాక్సెప్టబుల్ కాదు మనిషికి, మనకే కాదు అందరికీ. టైంకి వర్షాలు వస్తే బాగుంటుంది, పడాలి. లేకపోతే పంటలు పండవు, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అహం తపామి అహం వర్షం నిగృహ్ణామి అహం వర్షం ఉత్సృజామి చ. చదువు. నెక్స్ట్ది అమృతం అండ్ మృత్యువు. చూడండి, అమృతం అంటే మనము ఇక్కడ పురాణంలో చెప్పిన అమృతం కాదు. పురాణంలో అమృతము ఈజ్ ఎ లాంజివిటీ డ్రింక్. అది ఒక లిక్విడ్. దాన్ని సుధా అంటారు. అంటే సముద్ర మథనంలో ఒక లిక్విడ్ పుట్టినది. ఆ లిక్విడ్ కి సుధా అని లేదా అమృతం అని పేరు. అది కాదు చెప్తున్నది ఇక్కడ. అమృతము, అమృతానికి అందుకనే అది క్లారిఫికేషన్. కానీ దానికి నెక్స్ట్ ఇమీడియట్ గా దాని పక్కనే దాని ఆపోజిట్ ఉంది. అమృతానికి ఆపోజిట్ మృతము, మృత్యు. సో అమృతము అంటే దేహాభిమానము లేకపోవుట, అదే అమృతం. నేను ఫలానా దేహము అనుకున్నవాడు ప్రతివాడు కూడా ఇట్టుతాడు, చనిపోతాడు కదా. సో అది మృతులు. సో అజ్ఞానులు. దేహాభిమానమే మృత్యువు. దేహాభిమానమునకు మించిన మృత్యువు లేదుగా. మృత్యువుకి కారణము దేహాభిమానం. నేను ఫలానా శరీరముతో కూడుకున్నటువంటి మనిషిని అనుకుంటే ఏదో ఒక రోజు ఆ శరీరము రాలిపోవలసిందే. అలా అది మృత్యు అంటే ఏమైంది? దేహాభిమానం అనే అజ్ఞానము మృత్యువునకు కారణమైనది. జ్ఞానోదయం అయిపోయింది అనుకోండి, మనోబుద్ధి అహంకార చిత్తాని నా అహం, అది అర్థమైపోయింది అనుకోండి, అప్పుడు మృత్యువు లేదుగా. అప్పుడు నేను అమృతుడా. శరీరం రాలిపోవచ్చు, శరీరం యొక్క ప్రారంధం అయిపోయి శరీరం రాలిపోవచ్చు, కానీ నాకు ఆ రాలిపోయినటువంటి శరీరంతో తాదాత్మ్యము లేదు, ఐడెంటిఫికేషన్ లేదు. సో అది అమృతం. దానికి ఆపోజిట్ మృత్యు. రెండు కూడా నేనే. రెండు కూడా ఆ పరమాత్మ యొక్క విభూతియే. అలాగే సదసత్ చ అర్జున అహం అర్జున. సత్ అసత్. సత్ అంటే రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. సత్ అంటే ఉనికి, ఉన్నాను, అహమస్మి. అహమస్మి అనే జ్ఞానం, అది సత్. దానికి సత్ అని పేరు శాస్త్రంలో. అయితే లేకుండా అంటే ఒక వస్తువు ఉన్నది అన్న అనుభవము ఆ చైతన్యంలోనే అనుభవానికి వస్తోంది. అహమస్మి అనే చైతన్యంలో అనుభవానికి వస్తోంది. అలాగే ఒక వస్తువు లేదు, టేబుల్ మీద ఘటము లేదు అని అభావము అనుభవానికి వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ఆత్మ చైతన్యంలోనే అనుభవానికి వస్తోందిగా. అహమస్మి అనే చైతన్యంలోనే అనుభవానికి వస్తుంది. సో సత్ అసత్. సత్ అంటే ఇక్కడ మేనిఫెస్ట్, అసత్ అంటే అన్మానిఫెస్ట్. సత్ అంటే ఉండుట, అసత్ అంటే లేకపోవుట.
ఒక వస్తువు ఉండుట, ఆ వస్తువు లేకపోవుట, రెండు కూడా అదే ఆత్మ చైతన్యంలో తెలుస్తున్నాయి. ఇంకొకలా చెప్పుకోవాలంటే సతసత్తులకి కారణ కార్యములు, కార్యము కారణము అని పేరు. సత్ కార్యము అంటే మేనిఫెస్ట్, దానికి సత్ అని పేరు. ఈ సృష్టిలో మేనిఫెస్ట్ అయిన వాటన్నిటికీ సత్ అని పేరు. అలాగే అన్మానిఫెస్ట్, అది కారణం. సో మేనిఫెస్ట్ కి అన్మానిఫెస్ట్ కారణం. ఎలాగా? ఇందాక మనము మామిడి టెంక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. మామిడి టెంకలో ఉన్న బీజశక్తి లేదు అంటే కనిపించదుగా కంటికి, దాన్ని అసత్ అంటారు ఆ ఒక కాంటెక్స్ట్ లో, వేదాంతంలో. అన్మానిఫెస్ట్, అవ్యక్తము, దానికి అసత్ అని పేరు. ఆ అది కారణము, అంతేగా. ఆ అవ్యక్తమైనటువంటి బీజశక్తి కారణము. చెట్టు కార్యము, చెట్టు ఉన్నది అనొచ్చు, ఎదురుకుండా కనిపిస్తోంది, అది సత్. సో అలాగా మేనిఫెస్ట్ అండ్ అన్మానిఫెస్ట్ కూడా ఈ పదాలు వాడతారు. సో రెండు కూడా నేనే, అంటే రెండు నేను అంటే అక్కడ భావం ఏంటి? రెండు కూడా నా చైతన్యంలోనే అనుభవానికి వస్తూ ఉంటాయి. పైగా చాలా సైంటిఫిక్ ఇది. ఫిజిక్స్ లో కూడా ఎలక్ట్రాన్ వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ అంటారు. వేవ్ కాదు, పార్టికల్ కాదు, రెండిటి ఫామ్ లోనూ ఉంటుంది. ఏది వేవ్ అని చెప్పలేరు, అది పార్టికల్ అని చెప్పలేరు, రెండు ఉంటాయి. కానీ అబ్జర్వర్ ఉన్నప్పుడు అది పార్టికల్ అవుతుంది. ఒక అబ్జర్వర్ అంటే ఒక చైతన్య పురుషుడు ఉండాలి, తెలుసుకునే ఒక చైతన్యం ఉన్న వ్యక్తి ఉండాలి. అప్పుడు ఆ ఎలక్ట్రాన్ ఒక పదార్థం యొక్క రూపాన్ని పొందుతుంది. పొందదు, యాక్చువల్లీ వివర్తవాదం కదా ఇక్కడ మనకి. పొందదు, పొందినట్టు అనిపిస్తుంది. సైన్స్ కూడా అదే చెప్తుంది. ఓ మంచి ఫిజిషియన్ యొక్క సారీ ఫిజిషియన్ కాదు, ఫిజిక్స్ ప్రొఫెసర్ యొక్క స్టేట్మెంట్. 35 years మ్యాటర్ గురించి రీసెర్చ్ చేసి మ్యాటర్ లేదు అని నేను తెలుసుకున్నానని ఆయన వాక్యం. వేదాంతము ఇదే చెప్తుంది. నేను 35 ఏళ్ల పాటు ఫిజిక్స్ మీద, మ్యాటర్ గురించి, పదార్థముల గురించి పరిశోధన చేసి నేను తెలుసుకున్నాను. ఏమిటి తెలుసుకున్నట్టు ఆయన? మ్యాటర్ అనేది లేదు, ఉన్నట్టు అనిపిస్తుంది. వివర్తవాదం. సో ఎలక్ట్రాన్ వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ అంటారు, అందులో కూడా వివర్తవాదమే. అట్లా ఎలక్ట్రాన్ సడన్ గా వేవ్ నుంచి పార్టికల్ కి కొలాప్స్ అయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు? ఒక చైతన్య పురుషుడు ఉన్నప్పుడు. ఈ సదసత్తు కూడా అంతే. ఈ సదసత్తులు రెండు ఆ చైతన్య శక్తిలోనే అనుభవానికి వస్తాయి. అన్మానిఫెస్ట్ మేనిఫెస్ట్ అవ్వాలి. అది అసత్తు నుంచి సత్తు పుట్టుట. ఒకటి కారణము, రెండు కార్యము. ఈ రెండు కారణ కార్యములకు సదసత్తులని పేరు. రెండు కూడా ఈశ్వరుడే, అంటే రెండు కూడా ఈశ్వరుని యొక్క విభూతియే. ఆ ఈశ్వర శక్తిలోనే, మన చైతన్యములోనే మన అనుభవానికి వస్తూ ఉంటాయి. చదువుదాం శ్లోకం ఇంకొకసారి. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామి ఉత్సృజ్యామి చ అమృతం చైవ మృత్యుశ్చ సతసచ్చాహమర్జున. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.